లోకనాయకుడు గత చిత్రం విక్రమ్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. దాదాపు 5 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 1996లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమాల్లో సేనాపతిగా, చంద్రబోస్గా 2 విభిన్న పాత్రల్లో అలరించారు. అంతేకాదు లంచగొండితనాన్ని సహించని భారతీయుడు సేనాపతి తన కుమారుణ్ణి చంపేసి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత మళ్లీ దేశంలో అరాచకం, లంచగొండితనం అనేది ప్రబలుతుంది. దీన్ని అరికట్టడానికి మళ్లీ సేనాపతి విదేశాల నుంచి మన దేశానికి వస్తాడు. ఈ క్రమంలో అవినీతి పరులను ఎలా అంతమొందించాడనేదే ఈ భారతీయుడు 2 స్టోరీ. రిలీజ్కు మరికొన్ని గంటలు మిగిలి ఉండగానే సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ఇచ్చిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమా మైండ్ బ్లోయింగ్ అని, కమల్ నటన అదిరిపోయిందని సినిమాపై బస్ క్రియేట్ చేశాడు. ఈ ఏడాది వచ్చిన పవర్ఫుల్ అండ్ బెస్ట్ సినిమాని చూస్తుంటే మజా వస్తుందని సినిమాకు ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చాడు. శంకర్ మార్క్తో పాటు విజువల్ ట్రీట్ అదిరిపోతుందని చేసిన కామెంట్స్తో కమల్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. క్లైమాక్స్లో పార్ట్ 3కి ఇచ్చిన హింట్ నెక్స్ట్ లెవెల్ అనేశాడు. సిద్ధార్థ్కి పవర్ఫుల్ దొరికిందని చెప్పుకొచ్చాడు. దశావతారం సినిమాలో కమల్ హాసన్ 10 గెటప్స్లో కనిపిస్తే భారతీయుడు 2లో మాత్రం 12 గెటప్స్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తమిళంలో ఇండియన్ 2 పేరుతో విడుదలైతే హిందీలో హిందుస్థానీ పేరుతో విడుదల చేస్తున్నారు. మొత్తంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్స్ 8 రోజులు పెంచుకోవడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే పెరిగిన టికెట్స్ రేట్స్ కారణంగా సినిమాలకు దూరమైన మధ్యతరగతి వారు ఈ సినిమాను ఏ మేరకు థియేటర్స్లో ఆదరిస్తారనేది చూడాలి.